హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. మన సొంత వెహికల్లో పొద్దున్న లేచి ఇక్కడ జీప్ పాయింట్ కాడికి రావాలి. ఇక్కడ నుంచి ప్రైవేట్ జీపులు ఉంటాయి. ఒక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ టీ కాఫీ షాప్ కూడా ఉంటుంది. ప్రైవేట్ జీపులో ఎక్కి ఇక్కడ నుంచి లంబసింగి చెరువుల వేనం అనే వ్యూ పాయింట్కి వెళ్ళాలి. కార్ పార్కింగ్ అయితే 50 రూపాయలు, ఒక్కరికి 20 రూపాయలు మాత్రమే టికెట్. ఇది లంబసింగి వ్యూ పాయింట్. ఆంధ్ర ఊటీ అంటారుగా, చూడండి ఎట్లా ఉందో. ఇది ఫిబ్రవరి నెల. ఇక్కడ డిసెంబర్ జనవరిలో వస్తే ఇంకా బాగుంటుంది. పాల సముద్రం అని పిలుస్తారు. ఇక్కడ మంచు గడ్డ కట్టినట్టు కనిపిస్తుంది, చూడండి. ఇదే పాల సముద్రం. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే దీని అందాలు వీక్షించవచ్చు. కింద ఊర్లు ఉన్నాయి, అవి మంచుతో కప్పబడి ఉన్నాయి, మనకు ఇప్పుడు కనిపిస్తలేదు. కాసేపు వెయిట్ చేస్తే కనబడుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ రావాలంటే పొద్దున్నే రావాలా. సాయంత్రం కల్లా లంబసింగి వచ్చేస్తే పొద్దున్న లేచి ఇటు రావచ్చు. ఒకటి రెండు ఇల్లు లైట్గా కనబడుతున్నాయి. చుట్టూరుగా గుట్టలు ఉండి లోతట్టు ప్రాంతం అన్నమాట. అందుకే ఇక్కడ సహజంగా చలి ఎక్కువ ఉంటుంది. ఆంధ్ర ఊటీ అంటారు అందుకే. ఈ రైట్ సైడ్ ఉందిగా, అది సన్ రైజ్ వ్యూ పాయింట్ అన్నమాట. ఆ గుట్టలపై నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. చాలా బాగుంది. ఇవాళ ఫిబ్రవరి 12, 2025. డిసెంబర్ జనవరిలో వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఈ పాల సముద్రం విశాలం కనబడుతుంది అన్నమాట. వ్యూ పాయింట్ చాలా బాగుంది. 200-300 మంది చూడొచ్చు. అందరు ఎంజాయ్ చేస్తుంది, చూడండి. ఆ పక్కన ఉన్న బ్రదర్ నవ్వు మాత్రం చాలా బాగుంది. చిరునవ్వు చిందిస్తుంది నేను సెల్ఫీ తీస్తూ ఉంటే. ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలామంది వస్తారు ఇక్కడికి. ఇటు రైట్ సైడ్ సన్ రైజ్ పాయింట్ అంట. ఇక్కడికి విశాఖపట్నం నుంచి రావాలంటే నర్సీపట్నం నుంచి రావచ్చు. నర్సీపట్నం పాడేరు మీదుగా ఇటు నుంచి అరకు నుంచి కూడా రావచ్చు. ఇటు తెలంగాణ నుంచి అంటే భద్రాచలం, చీలేరు అట్లా రావచ్చు. అరకు వచ్చేసి రావచ్చు. సొంత వెహికల్ అయితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది మనకు. లేకుంటే ప్రైవేట్ బండ్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి, దొరుకుతాయి. చూసారా, వ్యూ పాయింట్ కింద నుంచి చూపిస్తున్నాం మీకు. చాలా బాగా కట్టారు ఇది. అందరు సూర్యోదయం కోసం చూస్తున్నారు. అందుకని ఈ చలికి సూర్యుడు ఉదయిస్తే ఆ సీన్ బాగుంటుంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. అందరు కేరింతలు.
మన కెమెరాలో క్యాచ్ అవుతుందో లేదో కానీ చూడడానికి చాలా బాగుంది. వావ్, ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తుండే చూడండి. ఈ చలికి సూర్యుని చూసి అందరు కేరింతలు కొడుతుండ్రు. బ్యూటిఫుల్. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.